బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని నలుగురికి మేలు చేసేందుకు మోడీ సర్కార్ కృషి చేస్తుందని, ఆదాని వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండియా సమావేశంలో అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. గత వారం తాను లడాఖ్ పర్యటించానని, చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. చైనా అక్రమాలపై ప్రధాని మౌనం అవమానకరమని అన్నారు. ఇండియాలోని పార్టీ మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విస్మరించిందని, కానీ బీజేపీ అంచనాలు తారుమారు చేస్తూ ఇండియా పార్టీల ఏకాభిప్రాయం కుదిరిందని పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి ఇండియా కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని నలుగురికి మేలు చేసేందుకు మోడీ సర్కార్ కృషి చేస్తుందని, ఆదాని వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండియా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. గత వారం తాను లడాఖ్ లో పర్యటించానని, చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని రాహుల్ గాంధీ వెల్లడించారు. చైనా అక్రమాలపై ప్రధాని మౌనం అవమానకరమని అన్నారు. ఇండియాలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విస్మరించిందని, కానీ బీజేపీ అంచనాలు తారుమారు చేస్తూ ఇండియా పార్టీల ఏకాభిప్రాయం కుదిరిందని పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి ఇండియా కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. The idea behind of the Indian population, if the parties on this stage unite, it is impossible for the BJP to win an election. So the task in front of us is to come together in the most efficient way possible. And two big steps have been taken in that regard. The first step is a coordination committee and committees under that committee. And the second step is a decision that we will expedite all seat sharing discussions and decisions and make them happen as soon as possible. These are two very, very powerful steps in ensuring that the India alliance defeats the BJP. The election is very, very clear. I did a press conference yesterday, and the nexus between the Prime Minister and a particular businessman is there for every single person to see. I mentioned yesterday in my press conference that the G20 is taking place, and it is very important for India's credibility, our nation's credibility, that the Prime Minister makes his position very clear, begins an inquiry on what has happened with regards to Mr. ఒకే దేశం ఒకే ఇంటిపై కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేశ ప్రజలు మోసపోరని పేర్కొన్నారు. ఇండియా కూటమి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంటర్ మొదలైందని ఖర్గే అన్నారు. విపక్ష కూటమి ఫలాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన చెందుతుందని అన్నారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగా తప్పుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం దాడికి పాల్పడే అవకాశం ఉందని, వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. अपना चार शब्द आपके सामने रखूं। आज की ये जो बैठक हुई, ये बहुत ही ठीक ढंग से सभी पार्टियों ने मिलकर, इसका उद्देश्य क्या था ये तो उद्धव ठाकरे जी ने कहा है और हम इसकी कोशिश बहुत दिन से कर रहे हैं। जब मैं बेंगलोर में था उस वक्त भी जो वहाँ पर मीटिंग हो गई थी, इससे पहले पटना में हो गई थी। उसके पहले तैयारी के लिए हमने मेरे घर पर भी राहुल साहब और नीतीश साहब, तेजस्वी और हमारे पवार साहब सभी मिलके एक बार बात की। उसका एक ढांचा बना। उसके बाद जो नीतीश साहब के पटना में पहला मीटिंग हुआ, उस मीटिंग में एक एजेंडा तय करने की बात हो गई और उसके बाद में बेंगलुरु का हुआ, यहाँ पर मुंबई